క్రీస్తుపూర్వం 536లో సిద్ధార్థుడు, శుద్ధోదనుడు, మాయాదేవి దంపతులకు కపిలవస్తు సమీపంలోని లుంబిని వనంలో జన్మించాడు. అతని తండ్రి శుద్ధోదనుడు శాక్య వంశస్థుడు. ఆమె తల్లి మాయాదేవి కాకతీయుల ఆడపడుచు. కోవియుల రాజధాని దేవదహి. శాక్య రాజ్యానికి కోవియులకు మధ్యలో రోహిణీ నది ఉండేది. ఈ రెండు రాజ్యాల మధ్యనే లుంబిని వనం ఆహ్లాదభరితంగా ఉండేది. ఒకరోజు రాత్రి మాయాదేవి కలలో ఒక తెల్లటి ఏనుగు ఆకాశం నుండి వచ్చి ఆమె కడుపులో ప్రవేశించినట్లుగా భ్రమ కలిగింది. కాన్పు కోసం మాయాదేవి తన పుట్టింటికి వెళ్తున్నప్పుడు లుంబిని వనంలో పురిటి నొప్పులు వచ్చాయి. అప్పుడు అక్కడ ఉన్న శాలవృక్షం కిందనే బుద్ధుడికి జన్మనిచ్చింది మాయాదేవి. పుత్రుడు పుట్టాడని తెలిసి శుద్ధోదనుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శుద్ధోదనుడు దేశ నలుమూలల నుండి జ్యోతిష్కులను పిలిపించి సిద్ధార్థుడి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమని అడిగాడు. ఆశితుడు అనే మహాముని సిద్ధార్థుడి జాతకం చూసి ఇతడు మహాపురుషుడుగా మారి సన్యసిస్తాడు అని చెప్పాడు. సన్యసించకుండా ఉంటేనే సిద్ధార్థుడు చక్రవర్తిగా అవుతాడని, లేదంటే మాత్రం మహాప్రవక్తగా మారి ప్రపంచ ప్రజలచే కీర్తింపబడతాడు అని చెప్పారు. ఇది విన్న శుద్ధోదనుడికి సిద్ధార్థుడు సన్యాసిగా మారడం ఇష్టం లేదు. తన కొడుకు క్షత్రియ ధర్మం పాటించాలని, చక్రవర్తిగా ఎదగాలని కోరుకున్నాడు. సిద్ధార్థుడు భవిష్యత్తులో సన్యసించకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకున్నాడు శుద్ధోదనుడు. దుఃఖ విషయాలు ఏవీ తెలియకుండా, వేదన కలిగించే సంఘటనలు చూడకుండా, కష్టాలు తెలియకుండా పెంచాలని నిర్ణయించుకొని అంతఃపురానికే సిద్ధార్థుని పరిమితం చేశాడు. ఎల్లప్పుడూ ఆ అంతఃపురంలోనే ఆనందాలు, సుఖ సంతోషాలు, ఆడంబరాలు, వేడుకలు జరిగేలా చూసుకున్నాడు. వినోదం కలిగించే అంశాలు సిద్ధార్థుడి చుట్టూ ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు శుద్ధోదనుడు. సిద్ధార్థుడు తన సమవయసు ఉన్నవారితోనే ఆడుకునే విధంగా చూసేవాడు. భోగభాగ్యాలతో సిద్ధార్థుడి జీవితం కొనసాగేది. ఎండ, వాన, చలి తెలియకుండా సిద్ధార్థుడిని సేవకులు రాత్రింబవళ్ళు సేవ చేస్తూ అంతఃపురంలోని సిద్ధార్థుడిని కంటికి రెప్పలా చూసుకునేవారు. సిద్ధార్థుడు క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధ విద్యలు నేర్చుకొని ఆరితేరాడు. సిద్ధార్థుడి మనస్సు, మెదడు ఎప్పుడూ ప్రశాంతంగా, కరుణాపూరితంగా ఉండేవి. చిన్నతనం నుండి సిద్ధార్థుడికి సర్వ జంతుజాలం పట్ల కరుణ, దయ ఉండేవి. సిద్ధార్థుడికి యుక్త వయసు వచ్చేసరికి రాజు పండితులను, విద్వాంసులను పిలిపించి అతనికి ఉపాధ్యాయులుగా నియమించాడు. మల్ల విద్యలను, పూర్వ సాహిత్యాన్ని, పురాతన గ్రంథాల్ని, సమస్త విద్యలను అభ్యసించాడు సిద్ధార్థుడు. తత్వశాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. వయసు పెరిగే కొద్దీ ఏకాంతంగా ఉండడం, ఆలోచన చేయడం సిద్ధార్థం చేసేవాడు. కానీ తన తండ్రి ఒకటి తెలిస్తే మరొకలా సిద్ధార్థుడి జీవితం మారింది. అది ఎలా మారిందో తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.